ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుడు దావీదుతో చేసిన నిబంధనలో భాగం. దావీదు రాజుగా ఎన్నో యుద్ధాలు చేసి తన శత్రువులను జయించాడు. ఇప్పుడు దేవుడు అతనికి శాంతిని ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాక దేవుడు దావీదుకు ఒక శాశ్వత వంశం వాగ్దానం చేశాడు. ఈ వంశం చివరికి యేసుక్రీస్తులో నెరవేరింది. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు మనం శత్రువులతో, సమస్యలతో పోరాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనుషులు మన శత్రువులుగా కనిపిస్తారు. మరికొన్నిసార్లు పరిస్థితులు, వ్యాధులు, అప్పులు, నిరుద్యోగం శత్రువులుగా కనిపిస్తాయి. ఈ పోరాటాల్లో మనం అలసిపోతాం, శాంతి కోసం ఎదురు చూస్తాం. ఇలాంటి సందర్భంలో దేవుడు దావీదుతో చెప్పిన ఈ వాక్యం మనకు గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది. ఇది కేవలం దావీదుకే కాదు, మనందరికీ కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఆయన మన శత్రువులను జయింపజేస్తాడు, మన హృదయానికి నెమ్మది ఇస్తాడు. ఆయన వాగ్దానాలు తరతరముల వరకు నెరవేరుతాయి. దావీదుకు ఇచ్చిన వాగ్దానం యేసులో నెరవేరింది. అదేవిధంగా మన జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానాలు ఆలస్యమైనా తప్పక నెరవేరుతాయి. దావీదు ఒక గొర్రెల కాపరి మాత్రమే, కానీ దేవుడు అతన్ని శక్తివంతమైన రాజుగా నిలిపాడు. అలాగే దేవుడు మన బలహీన స్థితిలోనూ మనకు జయాన్ని ఇస్తాడు. దావీదు దేవుని మందిరం కట్టాలని అనుకున్నాడు, కానీ దేవుడు అతనికి శాశ్వత వంశం ఇచ్చాడు. మనం చిన్న ఆశలు పెట్టుకున్నా దేవుడు మన ఊహ కన్నా గొప్పదాన్ని సిద్ధం చేస్తాడు. దావీదు ఈ విధంగా అంటున్నాడు: ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువ, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువ, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని. ప్రియులారా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని. సహోదరి సహోదరులారా, మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నానని, మరియు నేను నీకు సంతానము కలగజేయుదునని నీవు దావీదుకు సెలవిచ్చావు. దేవా, మేము మా జీవితంలో చాలాసార్లు శత్రువులతో, సమస్యలతో పోరాడుతూ ఉంటాం. ఈ పోరాటంలో దావీదుకి ఇచ్చిన వాగ్దానమే మాకును ఇస్తున్నావని, నీవు చెప్పిన వాగ్దానాలు ఆలస్యమైనా తప్పక నెరవేరుతాయని సెలవిచ్చావు గనుక మేము నీ యందు నిరీక్షణ పెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన
యేసు మీద లక్ష్యముంచుతూ ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుటకు కృపచూపమని ఆత్మ మూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.